యుద్ధానికి వెళ్ళేవారు ఏ రీతిగా కత్తిని మర్చిపోకూడదు, ఎగ్జామ్కి వెళ్ళేవారు పెన్నును ప్యాడ్ను మర్చిపోకూడదు, అలాగే బలహీనతగా ఉన్నవారు మెడిసిన్ మర్చిపోకూడదు. ఒకవేళ మరిస్తే ఏమవుతుంది? మనసులో బీడియం వస్తుంది, వారి శరీరంలో భయాందోళన చుట్టుముట్టుతుంది. బలహీనతగా ఉన్నవారు అయ్యో నేను మెడిసిన్ వేసుకోలేదు, నాకు బలహీనత ఇంకా ఎక్కువైపోతుంది అనేటటువంటి ఆలోచనలో వారు మరింత బలహీనపడిపోతారు. యుద్ధానికి వెళ్ళేవారు నా దగ్గర ఏ ఆయుధం లేదు, నేను ఏ విధంగా యుద్ధం చేయాలి, ఇప్పుడు ఏమిటి పరిస్థితి? అలాగే ఎగ్జామ్కి వెళ్ళేవారు అయ్యో నా దగ్గర పెన్ను లేదే, ప్యాడ్ లేదే, ఎలా నేను రాయాలి అనే భావన వారిలో ఒక బిడియాన్ని, ఆందోళన తెస్తుంది. అలాగే భక్తి జీవితం చేసేవారు కూడా ప్రభువుని, దేవుని సన్నిధిని మర్చిపోకూడదు. నువ్వు మరిచినట్లయితే నీలో దుష్టశక్తి, దురాత్మశక్తి నన్ను ఆవరిస్తుందేమో అనే భయాందోళన నేను చుట్టుకుంటుంది. సాతానుడు నిన్ను పడవేస్తాడేమో అనేటటువంటి ఆందోళన నిన్ను చుట్టుకుంటుంది. కారణం ఏమిటంటే నీలో భక్తి లోపం వచ్చింది. ప్రభువైన యేసుక్రీస్తు వారితో బయలుదేరి వెళ్తున్నటువంటి శిష్యులలో అల్ప విశ్వాసం వచ్చింది. వారిలో ఉన్నటువంటి విశ్వాస లోపము మేము మునిగిపోతామేమో అనే భావనను వారిలో బలంగా లేపింది. కనుకనే యేసుక్రీస్తు వారిని లేపు అంటున్నారు, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని. ప్రియ సహోదరి, సహోదరుడా, మన బ్రతుకులో ఒక గుర్తుండాలి, ఒక బలమైనటువంటి నేను రక్షించబడతాను అనేటటువంటి ధైర్యము, భరోసా ఉండాలి. అది నీవు చేసేటటువంటి భక్తి ద్వారా, నీవు నడుస్తున్నటువంటి క్రమమైన జీవితం ద్వారా నీకు కలుగుతుంది. అటుది నీవు ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. గమనించండి, యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 18వ వచనంలో రాయబడి ఉంది, యెహోషువ పంపించినటువంటి వేగులు వారిని జాగ్రత్తగా కాపాడి వారిని సురక్షితంగా వారి దేశానికి తిరిగి పంపించేటటువంటి ఏర్పాటు చేయడానికి ఆ యొక్క రాహాబు కిటికీని తీసి వారిని కిందకు దించింది. ఆ వేగుల వారిని వారు వచ్చిన ప్రాంతానికి తిరిగి వెళ్ళడానికి. ఆ సమయంలో రాహాబు అడుగుతుంది, నేను చేసినటువంటి మేలుకరమైన కార్యానికి మిమ్మల్ని ఇటు రీతిగా సంరక్షించినందుకు నాకు ఏమైనా ఒక సూచన ఇవ్వండి, నేను రక్షించబడతాను అని. అందుకు వారు అంటారు కదా, మేము దిగినటువంటి ఈ కిటికీకి ఒక ఎర్రని తొగరపు దారమును కట్టు, నీవు, నీ ఇంటివారు, నీ యొక్క తండ్రి ఇంటి వారు అందరూ కూడా ఈ ఇంట్లో ఉండండి. మీరు ఇంట్లో ఉన్నంత వరకు కూడా మీ ప్రాణములకు ఏ విధమైన డోకా లేదు, మీరు రక్షించబడతారు. గమనించండి, తాను చేసినటువంటి పని ద్వారా తనకు ఒక నమ్మకం కుదిరింది, ఓ భరోసా వచ్చింది, నేను ఖచ్చితంగా రక్షించబడతాను, ఐ విల్ బీ సేవ్డ్ అనే మాట అన్నమాట. కనుక నీవు చేస్తున్నటువంటి భక్తి ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా, ప్రభు సన్నిధిలో నువ్వు నడుస్తున్నటువంటి నడవడిక ద్వారా నీకు గొప్ప ధైర్యము, భరోసా వచ్చేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, అదేమిటంటే నిశ్చయంగా నేను రక్షించబడతాను, నా చుట్టూ దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది, నేను ఏ విధంగానూ కూడా కదలను, బెదరను, వెరవను అని బైబిల్ గ్రంథంలో చక్కటి వాగ్దానములతో కూడినటువంటి మాటలను మనం చూస్తాం. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతను తప్పించదును, నా దూతను కావలి ఇచ్చి నేను వారిని సంరక్షిస్తాను, వారి పక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూడిన అపాయము వారికి సమీపించదని. ఇవన్నీ కూడా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే పొందుకుంటాం. యోబు గ్రంథంలో చక్కటి మాటలు మనకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాయి. యోబు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు కనుకనే దేవుడు యోబు చుట్టూ కంచె వేశాడు. సాతానుడు అంటున్నాడు, దేవాది దేవుని యొక్క సముఖంలో యోబు చుట్టూ దేవుడు ఊరకనే కంచె వేశానా అని. ఊరికినే వేస్తాడు దేవుడు కంచి. నీవు దేవుని యందు ఉన్నటువంటి భయభక్తులు కలిగినటువంటి స్థితిని బట్టి, ఆయన సన్నిధిలో నువ్వు నడుస్తున్నటువంటి నడవడికను బట్టి, వీటన్నిటిలోనూ మనం నేర్చుకుంటుంది ఏమిటో తెలుసా? నీ రక్షణకు ఒక భరోసా ఉండాలి. ఆ భరోసా నువ్వు చేసిన చేతల వల్ల, నువ్వు నడుస్తున్న నడవడిక వల్ల, నీ యొక్క ప్రవర్తన వల్ల నీకు కలగాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు భక్తి జీవితాన్ని బలంగా నడిపించుకో. నీవు దేవుని యందు నమ్మకంగా ఉండు. నీ గొప్ప కాపుదల, ప్రొటెక్షన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నీవు నడుస్తున్న నడవడిక ద్వారా.
నీవు ప్రవర్తిస్తున్న ప్రవర్తన ద్వారా, నీవు చూపుచున్నటువంటి భయభక్తులు కలిగిన జీవితం ద్వారా. కనుక దీనికి ఎల్లప్పుడూ కూడా నీవు సమీపస్తుడిగా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, మొదటి మాట, ఇదిగో యుద్ధమునకు వెళ్ళేవాడు కత్తి మరిస్తే ఏమవుతుంది? ఆందోళన, భయము, ఒక లాంటి యొక్క టెన్షన్, ఒత్తిడి తనలోకి వచ్చేస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళేవారు, పరీక్షకు వెళ్ళేవారు ఫ్యాడ్ పెన్ను మర్చిపోతే ఏమవుతుంది? అయ్యో నా పరిస్థితి ఏమిటి అని. ఇదిగో ఉద్యోగానికి వెళ్ళేవారు వారు తీసుకువెళ్లాల్సిన ఫైల్ మర్చిపోతే ఏమిటి ఉపయోగం? గమనించండి, బలహీనతగా ఉన్నవారు తన యొక్క మెడిసిన్ మందులు వేసుకోవడం మర్చిపోతే ఏమిటి ప్రయోజనం? గమనించండి, వారి హెల్త్కి ఏమిటి ప్రయోజనం? వారు వెళ్ళి ఇంటర్వ్యూకి ప్రయోజనం ఏమిటి? వారు యుద్ధమునకు వెళ్ళి ఏం చేస్తారు? వారు ఎగ్జామ్కి వెళ్ళి ఏమి రాస్తారు? నా బ్రతుకులో కూడా మనము చేయవలసినది చేస్తే మనకు రక్షణ అనేది ఖచ్చితంగా వస్తుంది. నీవు నేను మనము భక్తి జీవితమును చెయ్యాలి, భక్తి జీవితంలో నడవాలి. నీవు భయభక్తులు లేకుండా ఉన్నట్లయితే నీకు రక్షణ ఎలా వస్తుంది? ఏమిటి నీకు ప్రయోజనం? ఏమిటి నీకు ఉపయోగం? ఏమిటి నీవు చేస్తున్న దానిలో లాభం? నీకు ఆలోచించాయి. ఇదిగో రాహాబు చేసినటువంటి దానికి తనకు ఒక గొప్ప లాభసాటి అయినటువంటి స్థితి లభించింది. తాను చేసిన దాన్ని బట్టి నీకు, నాకు, మనకు కూడా రక్షణ కార్యములు, ఆనందమైనటువంటి కార్యములు కలగాలి అంటే, ప్రభు కృప మనతో ఉండాలి అంటే ప్రభువులో మనం ఉండాలి. ఒకవేళ ప్రభువుతో మనము నడవలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనము మన యొక్క ప్రయోజనకరమైనటువంటి బ్రతుకులో నుంచి కొలాప్స్ అయిపోతాం, పడిపోతాం. నీవు నిష్ప్రయోజనమైనటువంటి బ్రతుకుతావు. నీకు ఉపయోగకరమైనటువంటి స్థితులన్నీ కోల్పోతావు. నీవు భూమి మీద ఉంటే నీకేమిటి ప్రయోజనం? నీవు దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క దయతో, ఆయన యొక్క కనికరంతో కూడినటువంటి బ్రతుకుని సంపాదించుకో. ప్రభు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.